బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని గెలిపించడం ఓడించడం అనేది ప్రజలు చూసుకుంటారని మొదట కేటీఆర్ చేసిన తప్పులను తెలుసుకోవాలని ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ సూచించారు. ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తిని ఏకవచనంతో మాట్లాడటం కరెక్టేనా అని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి పదవికి గౌరవం ఇవ్వాలని, అది మరిచి విమర్శలు చేస్తే ప్రతి విమర్శలు కూడా ఎదుర్కోవాల్సి వస్తుందని దానం హెచ్చరించారు. హైదరాబాద్ హిమాయత్ నగర్ డివిజన్ కార్యకర్తల సమావేశంలో దానం ఈ వ్యాఖ్యలు చేశారు. కేటీఆర్ వ్యక్తిగత విమర్శలు పక్కన పెట్టి కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిపై చర్చకు రావాలన్నారు. సార్ ఎన్నికలు ఇంకా రావడానికి టైం ఉంది. రేవంత్ రెడ్డిని ఓడగొట్టుడు గెలిపించుడు కాదు. ముందు మనము మన జరిగినటువంటి తప్పులు తెలుసుకోవాలి. మరి ఏదో స్థామిత లేక మనం చేయకూడదు. ఎందుకంటే గురిగించ కింద ఉన్న మచ్చాక ఎవరు తెలియదు, అది ప్రాబ్లం ఉంది. అందుకనే ఇప్పుడే గాని ఒక స్థాయిలో ఉన్న వ్యక్తిని మనము తప్పుగా మాట్లాడితే ఆ స్థాయి ఉన్న వ్యక్తి కూడా కిందికి వచ్చి మాట్లాడాల్సి వస్తుంది. అందుకనే వీలే కదా మరి ముఖ్యమంత్రిని ఏకవచనంతో సంబోధించడము, నోటికి వచ్చినట్టు మాట్లాడడం, ఎవరైనా కానీ ఒక స్థాయిలో ఉన్న వ్యక్తికి మర్యాద ఇవ్వడం అనేది అది ప్రజాస్వామ్యంలో అది మన బాధ్యత. అలా కాకుండా వ్యక్తిగతంగా విమర్శించడం వల్లనే ఇవన్నీ వస్తున్నాయి. కాబట్టి రాజకీయంగా మీరు చేయొచ్చు. ఆయన కూడా ముఖ్యమంత్రి కూడా ఛాలెంజ్ చేస్తున్నాడు. మేము చేసిన అభివృద్ధి విషయంలో కానీ మేము ఇచ్చిన మరి పెట్టినటువంటి స్కీమ్స్ మేము జరగలేదు అంటే ఎక్కడైనా సరే ఏ వేదికమైన ఛాలెంజ్ విసురుతున్నాడు. కాబట్టి ఆ ఛాలెంజ్ కు యాక్సెప్ట్ చేయకుండా మనం ఏకవచనంతో ముఖ్యమంత్రిని తిట్టడం వల్లనే ఇవన్నీ సమస్యలు వస్తున్నాయి. కాబట్టి మీరు అభివృద్ధి విషయంలో ఇచ్చినటువంటి స్కీమ్స్ ఏవైతే గ్యారంటీలు ఇచ్చిండ్రో ఆ గ్యారంటీలు జరగలేదని మీరు అంటారు, జరుగుతున్నాయని మేము చెప్తున్నాం. కాబట్టి జరుగుతున్నాయి ఎక్కడ అనేది మీరు చర్చకు వస్తే చెప్తామని ముఖ్యమంత్రి గారు చెప్పారు, మంత్రులు చెప్తున్నారు. కాబట్టి దాని మీద స్పందిస్తే బాగుంటుంది. ఆయన కేంద్ర మంత్రి ఉన్నాడు, ఆయన మన కేంద్ర మంత్రుల గురించి చెప్పిండా, రాష్ట్ర మంత్రుల గురించి చెప్పిండా మనకు తెలియదు కదా. కాబట్టి ఏదైనా సరే బండి సంజయ్ గారు ఆయన ఒక మన హోమ్ మినిస్టర్ ఉన్నాడు. హోమ్ మినిస్టర్ ఉంటే అన్ని విభాగాలు ఆయన చేస్తుంటాయి. సిబిఐ కానీ ఈడీ కానీ అన్ని స్టేట్ మినిస్టర్ కంట్రోలే ఉంటాయి, కేబినెట్ మినిస్టర్ కంట్రోల్ ఉంటాయి. కాబట్టి ఆయన స్థాయిలో మేము తెప్పించుకుంటున్నాం. ఎందుకు సమాచారం ఉంటే యాక్షన్ తీసుకోవాలని. సీఎం రేవంత్ రెడ్డిపై కేటీఆర్ చేసిన వ్యాఖ్యలకు సంబంధించి దానం నాగేందర్ అయితే కౌంటర్ ఇచ్చారు. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ని మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు. శాలిని, ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఇటీవల ఒకవైపు ఇటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేసినటువంటి వ్యాఖ్యలకు ఆయన కౌంటర్ ఇవ్వడం జరిగింది. ఎవరినైతే ప్రజలు ఎవరిని గెలిపించాలో ఎవరిని ఓడించాలో ప్రజలకు తెలుసునని, అయితే ఒక ముఖ్యమంత్రిని అదేవిధంగా మంత్రులను ఏకవచనంతో సంబోధించడం సరికాదని చెప్పి కూడా కేటీఆర్ వ్యాఖ్యలకైతే దానం నాగేందర్ కౌంటర్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ప్రతిసారి విమర్శలే కాకుండా ఏవైతే ప్రతిసారి కూడా బూతులతో విరుచుకుపోయడమే కాకుండా ఏవైతే ఇచ్చినటువంటి హామీలు ఉన్నాయో ఆ హామీలపై అడిగితే ఖచ్చితంగా సమాధానం చెప్పేందుకు ముఖ్యమంత్రి కానివచ్చు, అదేవిధంగా ప్రభుత్వంలోని మంత్రులు కానీ అందరూ సిద్ధంగా ఉన్నారు. అంతే తప్ప ప్రతిసారి ఇటు బూతులతో విరుచుకుపోయడం కేటీఆర్ ఇది సరికాదని చెప్పి కూడా ఆయన వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. ఈ రోజు హైదరాబాద్ లో ఉన్నటువంటి హిమాయత్ నగర్ డివిజన్ కార్యకర్తల సమావేశంలో స్థానిక కార్పొరేటర్ తో కలిసి ఎమ్మెల్యే దానం నాగేందర్ పాల్గొనడం జరిగింది. ఇందులో కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేయడం జరిగింది. అదేవిధంగా కేంద్ర మంత్రి బండి సంజయ్ పై కూడా ఆయన కొన్ని కామెంట్లు చేయడం జరిగింది. ఏదైతే రాష్ట్రంలో ఇద్దరు మంత్రులు ఇష్టానుసారంగా దోచుకుంటున్నారో త్వరలోనే వారు జైలుకు వెళ్లాలని చెప్పేసి ఇటీవల చిట్ చాట్ లో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ అయితే మాట్లాడడం జరిగిందో, అయితే దీనిపై కూడా ఎమ్మెల్యే దానం స్పందించడం జరిగింది. ఒకవేళ వారెవరైనా ఇట్లాంటివి చేస్తుంటే దర్యాప్తు సంస్థలన్నీ కూడా మీ చేతిలోనే ఉన్నాయి అని చెప్పి కూడా ఆయన వ్యాఖ్యానించారు. మరి వారిపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు అంటే అవినీతి ఆధారాలు ఉంటే బయట పెట్టాలని చెప్పి కూడా దానం నాగేందర్ వ్యాఖ్యానించినటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. గత కొన్ని రోజులుగా కూడా దానం నాగేందర్ ఇట్లాంటి కామెంట్లే చేస్తా ఉన్నారు. తాను కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నానని చెప్పి కూడా ఇటీవల ఆయన మాట్లాడడం జరిగింది. ఒకవైపు డిస్క్వాలిఫికేషన్, అదేవిధంగా ఇటు కోర్టుల్లో ఎదుర్కొంటా ఉన్నారు. స్పీకర్ కూడా ఇప్పటికే దీనికి సంబంధించి ఆయనకు నోటీసులు కూడా ఇవ్వడం జరిగింది. ఒకవైపు వీటిని ఎదుర్కొంటూనే ఆయన తాజాగా ఇట్లాంటి కామెంట్ చేస్తా ఉన్నారు. ఒకవేళ ఉప ఎన్నిక కనుక వస్తే అత్యధిక మెజారిటీతో గెలిచేందుకు తన కార్యకర్తలు తనకు అండగా ఉన్నారని చెప్పి కూడా చెప్తా ఉన్నారు. రాజీనామా చేయడానికి తన కార్యకర్తలే ధైర్యం అని చెప్పి కూడా దానం నాగేందర్ ఈ సందర్భంగా మాట్లాడిన పరిస్థితి కనిపిస్తా ఉంది. 10 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎవరైతే పార్టీ ఫిరాయించి కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లడం జరిగిందో
10 మంది ఎమ్మెల్యేల డిస్క్వాలిఫికేషన్లపై ఇప్పట్లో పెండింగ్ లో Right. ఉండగా తాజాగా ఇటీవల కూడా మాట్లాడారు ఆయన. సీఎం రేవంత్ రెడ్డి ఆదేశిస్తే తాను రాజీనామా చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నానని చెప్పేసి కూడా ఇటీవల ఆయన మాట్లాడిన పరిస్థితి మనం చూస్తా ఉన్నాము. సో తాజాగా ఈ రోజు కూడా ఇట్లాంటి కామెంట్లే చేయడం జరిగింది. తాను రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నాను, తన బలం తన కార్యకర్తలే అని చెప్పి కూడా ఆయన మరోసారి మాట్లాడారు. తను 6 సార్లు ఎమ్మెల్యేగా గెలిచానని, తన అండ తన కార్యకర్తలే అని చెప్పి కూడా దానం నాగేందర్ అయితే మాట్లాడిన పరిస్థితి మనకు కనిపిస్తా ఉంది. మొత్తానికైతే కేటీఆర్ మాట్లాడినటువంటి వ్యాఖ్యలకు కావచ్చు, బీఆర్ఎస్ నేతలు మాట్లాడిన వ్యాఖ్యలకు కావచ్చు, దానం నాగేందర్ అయితే కౌంటర్ ఇచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. రైట్, థ్యాంక్ యూ రాజు.